హాయ్ అండి. రాజ్, కావ్య అయితే నందగోపాల హత్య గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ నందు గారు చేస్తే మనం బ్యాంకుకి 100,00,00,000 నష్టం వస్తుంది కాబట్టి మనం బ్యాంకుకి డబ్బులు కట్టాలి. మరి నందగోపాల్ గారు బతికుంటే ఎవరికి నష్టం? ఆ అవసరం ఎవరికుంది? అని చెప్పేసి తను బతికుండడం ఎవరికి ఇష్టం లేదు ఏంటి అనేది మనం ఆలోచించాలి అండి అని చెప్పేసి కావ్య అనగానే, "నువ్వు చెప్పింది కరెక్ట్ కావ్య. ఆ కోణంలో నేనెందుకు ఆలోచించలేకపోయాను" అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక తర్వాత అనామిక, సామంత్ అయితే ఇద్దరు చెస్ ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట అనామిక అయితే. ఇక అప్పుడే సామంత్ అయితే అంటాడనమాట, "ఆ నందగోపాల్ గారిని చంపేసి రాజుకి భలే చెక్ పెట్టావని" చెప్పేసి సామంత్ అయితే అంటాడు. వాళ్ళు ఆడుతున్న ఆటలో అప్పుడే అయితే సామంత్కి అయితే అనామిక చెక్ పెడుతుంది. తర్వాత ఇద్దరు ఒకరికొకరు చెక్ పెట్టేసుకొని ఇక తర్వాత ఈ మాట అయితే అంటాడనమాట, "మరి నన్ను అవమానించిన వాళ్ళకి తెలియాలి కదా ఈ అనామిక తలుచుకుంటే ఏం చేస్తుందా" అని చెప్పేసి ఇక అనామిక అయితే చెక్ పెట్టేసి చెప్తూ ఉంటుందన్నమాట. "ఇప్పుడు చూడు, ఆ నందాగాడు చచ్చిపోయాడు కాబట్టి చచ్చినట్లు 100,00,00,000 బ్యాంకుకి కట్టాలి. దానికోసం మరింత అప్పులు చేస్తారు. ఒకవైపు రుద్రాణి గారైతే ఆస్తి కోసం రోజుకో గొడవ ఇంట్లో చేస్తూ ఉంటుంది. దాంతో ఆ దుగ్గిరాల కుటుంబ పరువు మొత్తం రోడ్డున పడుతుంది. అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుందని" చెప్పేసి అనామిక అయితే అంటదనమాట. ఇక దాంతో రాజ్ కంపెనీ మనకు వచ్చేస్తుంది. అప్పుడు మనమే నెంబర్ 1 పొజిషన్లో ఉంటా అని చెప్పేసి సామంత్ కూడా ఇంకా అండగా ఉంటాడు. ఇక తర్వాత సీన్‌లో అయితే ఇంట్లో అయితే కావ్య అయితే పనులు చేస్తూ ఉంటుందనమాట. వాషింగ్ మెషిన్‌లో ఉన్న బట్టలన్నీ బయటకు తీస్తుంటే ఇంకా టీ తాగుతున్న రుద్రాణి అలాగే చూస్తూ ఉంటుందనమాట కావ్యని. ఇక ఎలాగైనా సరే ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాలి. గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం గురించి నిలదీస్తే అందరి నోళ్ళు మూయించింది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి అందరిని ఆపుతుంది. ఇలా అయితే ఆస్తి ఎప్పుడు నాకొచ్చేది అని రుద్రాణి రాహుల్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. మా ప్రకాష్ అన్నయ్యను మన వైపుకి తెచ్చుకుందాం అని చెప్పేసి ధనలక్ష్మికి చెప్పాను. ప్రకాష్ అన్నయ్యను తను కూడా తన దారిలోకి తెచ్చుకుంటానని చెప్పేసి చెప్పింది. అలా అయితే మనకి ఇంకా బలం వచ్చినట్లే. ధనలక్ష్మి ప్రకాష్ అన్నయ్యని అడ్డు పెట్టుకొని కావ్యని వదిలించుకొని మన ఆస్తి మనకు వచ్చేలా చేసుకోవాలని చెప్పేసి రుద్రాణి రాహుల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక ధాన్యలక్ష్మి ఆంటీని రెచ్చగొడితే కావ్య అంతకన్నా రెచ్చిపోతుంది మమ్మీ. కాబట్టి ఆ రెచ్చగొట్టే ప్రాసెస్ను ఆపేయి. నా దగ్గర ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉందని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడనమాట. ఇక వెంటనే రుద్రాణి ఆత్రంగా, "ఏంట్రా అది" అని చెప్పేసి అడుగుతుంది. "కావ్యను ఈ లోకంలోనే లేకుండా చేస్తానని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఇంకా రుద్రాణి అయితే షాక్ అయిపోయి ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి కూడా బాగా ఆలోచించి, "అయినా కావ్య చనిపోవడం వల్ల మనకొచ్చే లాభాలేంట్రా? ఒకవేళ అదే గనక చేస్తే ముందు మనల్నే అనుమానిస్తారు" అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుందన్నమాట. "మమ్మీ, ఎవ్వరికీ అనుమానం రాకుండా యాక్సిడెంటల్గా చనిపోయినట్లు క్రియేట్ చేస్తే ఎవ్వరికీ డౌట్ రాదు. అది నేను చూసుకుంటానని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఇంకా దాంతో రుద్రాణి కూడా, "సరే రా, నీ ప్లాన్ సూపర్ ఉందని చెప్పేసి ఇక రాహుల్ని అయితే మెచ్చుకుంటుంది. ఇక కావ్యని చంపడానికి అయితే ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడనమాట రాహుల్. ఇక కరెంట్ షాక్ కొట్టి కావ్య చనిపోయేలా స్కెచ్ అయితే వేస్తాడు. ఇక కావ్య అయితే వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరవేయడానికైతే వెళ్తుందనమాట. అప్పుడే రాహుల్ అయితే బట్టలు ఆరేసే సిల్వర్ తెక్ అయితే కరెంట్ షాక్ కొట్టేలా కరెంట్ వైర్స్ అయితే ఆన్ నుంచి అయితే పెడతాడనమాట. ఇక ఆ వైర్స్ ఉన్న ప్లగ్ని స్విచ్ బోర్డులో పెట్టి స్విచ్ అయితే ఆన్ చేసి ఉంచుతూ ఉంటాడనమాట. ఎప్పుడు వస్తుందా ఈ కావ్య అని చెప్పేసి గోతికాట నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటాడు తొంగి తొంగి. ఇక అప్పుడే కావ్య అయితే బట్టలు తీసుకొని ఆరేయడానికైతే వస్తుందనమాట. అది చూసి ఇంకా దొంగ చాటుగా నుంచొని ఇక రాక్షసానందం పొందుతూ హ్యాపీగా ఉంటాడనమాట. కావ్య బకెట్ నుంచి తడి బట్టలు తీసి ఇక బాగా ఇదిలిస్తుంది. తర్వాత దండంపై బట్టలు ఆరేయడానికి చూస్తుంది. ఇక కళావతి ఎక్కడ బట్టలు ఆరేసి కరెంట్ షాక్ కొట్టి చనిపోతుందని చెప్పేసి సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాడనమాట రాహుల్. అలా కావ్య బట్టలు ఆరేసే టైంలోనే ఈలోపు రాజు ఏమైనా పిలుస్తాడా, లేదా నిజంగానే కావ్యకు కరెంట్ షాక్ తగులుతుందా లేదా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.